అన్నయ్య, ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. అడగడం మర్చిపోయాను. ప్రయాణం బాగా జరిగిందా? ఈ బంగారు తల్లి ఎదురు వస్తే అంతా శుభమే జరుగుతుందమ్మా. ఉమ్, అయితే మరి అక్కడికి వెళ్ళిన పని ఏమైంది అన్నయ్య? చెప్పాను కదమ్మా, ఈ బంగారు తల్లి ఎదురు వస్తే అంతా శుభమే జరుగుతుంది. నన్ను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నన్ను ఈ జిల్లాకి కలెక్టర్ గా నియమించారు. అవునా? నిజంగానే అన్నయ్య, చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్. ఇంత మంచి కబురు చెప్పినందుకు నాకేదైనా గిఫ్ట్ ఇవ్వవా? అయ్యో, సారీ అన్నయ్య. సరే, ఒక 5 minutes వెయిట్ చేయి. నీకోసం నీకు ఇష్టమైన వేడి వేడి పాయసం చేస్తాను, సరేనా? ఆ, అలాంటిది ఏవద్దమ్మా, ఏదో సరదాగా అన్నాను. ఈ ఈ చిట్టలు నీయడమే ఆ దేవుడిచ్చిన పెద్ద వరం. అన్నయ్య, చెల్లెమ్మ. అన్నయ్య, ఈరోజు మన అమ్మ నాన్న కూడా బ్రతికి ఉంటాయి. వాళ్ళు చాలా సంతోషించేవాళ్ళు కదూ. అవునమ్మా, ఈరోజు మన అమ్మ నాన్న లేకపోయినా వాళ్ళిద్దరిని నీలో చూసుకుంటున్నాను. ఈ రోజు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు రాఖీ పౌర్ణం కదా, నీ చేత రాఖీ కట్టించుకుందామని రాఖీ తెచ్చాను. అంటే అంటే ఏంటన్నయ్య? నేను మర్చిపోతాను అనుకుంటావా? చూడన్నయ్య, రాఖీ పౌర్ణమి రోజు నేను నీతో ఇలా గోరింటాకు పట్టించుకోకుండా, నీ చేతికి రాఖీ కట్టకుండా నేను మాత్రం ఉండగలనా చెప్పు? అమ్మా అనుష, అవునన్నయ్య, రాఖీ పౌర్ణమి రోజు నేను నీతో గోరింటాకు పెట్టించుకోకుండా, నీకు చేతికి రాఖీ కట్టకుండా ఉంటాను. ఇక ఆ రోజు నీకు ఈ చిట్టి చెల్లి లేనట్టే. అంత మాట అనుకోను ఉష. నా కంటలో ప్రాణం ఉండగా ఈ బంగారు తల్లి కోరిక తీర్చుకుంటా నేనుండగలనా? అన్నయ్య, చెల్లెమ్మ, అన్నయ్య, రాఖీ కట్టమ్మా.